గర్భగుడిలోకి లార్డ్ రామ్లాల విగ్రహాన్ని ఉంచారు. సుమారు 550 సంవత్సరాల తర్వాత లక్షలాది మంది భక్తులు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న ఈ క్షణం ఎటకేలకు వచ్చింది. మైసూర్కు చెందిన అరుణ్ యోగిరాజ్ చెక్కిన ఈ 51 అంగుళాల రామ్లాల విగ్రహాన్ని ఈరోజు తెల్లవారుజామున అయోధ్యలోని రామమందిరం గర్భగుడిలోకి తీసుకొచ్చారు. విగ్రహాన్ని ఆలయంలో జాగ్రత్తగా ఉంచేందుకు క్రేన్ను ఉపయోగించారు. గర్భగుడిలోకి అయోధ్య రాముడు చేరుకున్నారు. రాముడి విగ్రహం రాతిరాళ్లతో చేసిన ఈ తామర పువ్వుపై నిలబడి ఉంది. విగ్రహం బరువు 1.5 క్వింటాల్. నూతన ఆలయ గర్భగుడిలోని కుర్మశీలపై కొలువు తీరాడు. సాంశీలతో చేసిన రామ్లాల విగ్రహం అదే రాతితో చేసిన కమలంపై ఉంచబడింది. బాలరాముడి రూపంలో 51 అంగుళాల వెడల్పు, ఎత్తు 7 అడుగుల 10 అంగుళాల విగ్రహం ముఖానికి, చేతులకు పసుపు గుడ్డ కప్పారు. రామ్లాల జీవితం జనవరి 22న పవిత్రం కానుంది. అంతకుముందు జనవరి 18 వివేక్ సృష్టి ట్రస్ట్ నుంచి రామ్లాల విగ్రహాన్ని ట్రంకులో రామాలయానికి తీసుకొచ్చారు. విగ్రహాన్ని ఆలయ ప్రాంగణంలోకి తీసుకెళ్లేందుకు క్రేన్ సాయం తీసుకున్నారు. జనవరి 16 ప్రారంభమైన రామాలయంలో సంప్రోక్షణకు ముందు పవిత్రమైన ఆచారాలు జనవరి 21 వరకు కొనసాగుతాయి. వేడుక ప్రధాన కార్యక్రమం జనవరి 22న జరుగుతుంది. ఈ రామ్లాల విగ్రహాన్ని కర్ణాటకలోని మైసూర్లో నివసించే ప్రముఖ శిల్ప అరుణ్ యోగిరాజ్ తయారు చేశారు.